హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజైతే ఆల్మోస్ట్ ఎలిమినేట్ ఎవరవుతున్నారని అయితే క్లారిటీ వచ్చేసిందండి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఓటింగ్ పోల్స్ అయితే క్లోజ్ అయి ఉన్నాయి. సో ఎప్పట్లా చెప్పుకుంటే మనకు thumbnail లో చెప్పింది కూడా మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. మనకు ఓటింగ్ రిజల్ట్స్లో ఆల్మోస్ట్ ముందుంది విష్ణుప్రియ అండి. ఎందుకంటే తనకు ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఆల్మోస్ట్ తనైతే ముందుంది. ఇప్పుడే స్టార్టింగ్ రేంజ్ కాబట్టి కొన్ని డేస్ వరకు తనే ముందుండే అవకాశం ఉంది. ఇంకా ఫ్యాన్ ఫాలోయింగ్ బట్టి, వాళ్ళు ఆడే టాస్క్‌లని బట్టి, వాళ్ళ బిహేవియర్‌ని బట్టి మనకన్నీ తెలుస్తూనే ఉంటాయి ఇంకా ముందు ముందు. ఇంకా మనకు తర్వాత మణికంఠ అండి. మణికంఠకి వీళ్ళకి సోనియాకి పెద్దగా టాస్కులు ఆడేది లేకపోయినా మణికంఠకైతే నామినేషన్ ఎఫెక్ట్ ఇంకా ఉంది. సో తనకైతే ఆ ఓటింగ్ అయితే పడుతూనే ఉంది. సో ఇప్పుడైతే 2 టీమ్‌లు ఆడుతున్నాయి కాబట్టి నిఖిల్ టీమ్ అయితే ఆడట్లేదు కాబట్టి సో మణికంఠదైతే ఎక్కడ కనిపించట్లేదు. అలాగే సోనియాది కూడా కనిపించట్లేదు. ఇంకా తర్వాత ఎలాగో పృథ్వీరాజ్ ఉన్నాడండి. సో పృథ్వీరాజ్ కూడా ఫాలోయింగ్ ఉంది. అలాగే నిన్న మన టాస్క్ కూడా బాగానే ఆడుతున్నాడు కాబట్టి సో నిన్నటి గేమ్లో కూడా కావాలని వాళ్ళది బ్రిక్స్ గేమ్లో పడేస్తాడు. సో కంటెంట్ పరంగా ఓకే అనిపిస్తుంది. సో తనకు కూడా ఫాలోయింగ్ అయితే ఓటింగ్ అయితే బాగానే ఉంది. ఇంకా నెక్స్ట్ సోనియాకి చూడాలి. సోనియాకైతే కంటెంట్ అయితే బాగా ఇవ్వగలుగుతుంది. ఎందుకంటే తనకు టాస్క్‌లో ఆడేదైతే రాలేదు. అలాగే శేఖర్ భాష కూడా ఫుల్ స్టఫ్ కంటెంట్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇంకా బేబక్కదైతే పూర్తిగా అయితే బయట పడలేదు. సో మిడిల్ ఏజ్ ఉమెన్ కాబట్టి మోస్ట్‌లీ అంటే ఎట్లా చూసినా కూడా తినే వెళ్ళిపోతుందని అయితే నాకు అనిపిస్తుంది. అలాగే మనకు సోనియాకి కూడా చాలా కంటెంట్ పరంగా చూస్తే చాలా అయితే ఇస్తుంది అనే నమ్మకం అయితే నాకుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఫుల్లు రఫ్ ఆడిచ్చేస్తుంది. ఆడపుల్ల అన్నట్టుగా తానే ఫోకస్ చేసుకుంటుంది అనిపించింది. ఇంకా నిఖిల్ అయితే ర్యాపో మెయింటైన్ చేయాలనుకుంటే మాత్రం తనకు అలవట్లేదు, చూడాలి. సో నాకు ఎందుకో అనిపిస్తుంది తిననైతే ఉంచుతారు. అలాగే శేఖర్ భాషనైతే ఉంచుతారు. ఇంకా మనకు మోస్ట్లీ బేబక్కే ఛాన్స్ ఉంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. క్విక్ అండ్ షార్ట్ వీడియో. ప్లీజ్ లైక్, సపోర్ట్ గైస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్